తిరుమల శ్రీవారి ఆలయంలోని శ్రీ భోగా శ్రీనివాసమూర్తికి ఇవాళ ప్రత్యేక సహస్ర కలశాభిషేకం జరగనుంది. గత 18 ఏళ్లుగా శ్రీవారి ఆలయంలో టీటీడీ ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఏడాదికి ఒక్కసారి స్వామివారికి సహస్ర కలశాభిషేకాన్ని అర్చకులు నిర్వహించనున్నారు. శ్రీవారి ఆలయంలోని ఆర్చిత సేవలని యథావిధిగా కొనసాగుతాయి. ఈ సందర్భంగా తిరుమలకి భక్తులు భారీగా తరలివచ్చారు. మరోవైపు ఇవాళ టీటీడీ ఈవోగా శ్యామలరావు బాధ్యతలకు తీసుకోనున్నారు. ఇదిలా ఉండగా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్లని నిండిపోయి వెలుపల క్యూ లైన్లో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 30 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 82,886 మంది భక్తులు దర్శించుకున్నారు. 44,234 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం 4.09 కోట్లుగా వచ్చింది. తిరుమలలో భక్తుల తాకిడి ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇది అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ గోపీనాథ్ మరింత సమాచారం అందిస్తారు. గోపి, చెప్పండి, తిరుమలలో ఈ రోజు శ్రీవారికి ప్రత్యేక సహస్ర కలశాభిషేకం చేయనున్న నేపథ్యంలో అప్డేట్స్ ఏంటి? పద్మ, మొత్తం మీద అంటే వీకెండ్ రోజులు రావడం కారణంగా ఒకసారిగా తిరుమలకి భక్తులు తరలి వస్తున్నారు. ఇప్పటికే స్వామివారి దర్శనానికి దాదాపుగా 25 నుంచి 30 గంటల సమయం పడుతుంది. టీటీడీ కూడా ఎన్నో రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే వారాంతపు సెలవులు ఉన్న నేపథ్యంలోనే అంటే శని ఆదివారాలు సహజంగానే తిరుమలకి విపరీతమైన భక్తులు తాకిడి వస్తారు. రేపు కూడా సెలవు కొనసాగుతున్న నేపథ్యంలోనే ఇంకా స్కూల్స్ అన్నీ కూడా ఓపెన్ అయిపోయాయి కాబట్టి పాఠశాలలకు వచ్చేటువంటి భక్తులుగా అంటే అక్కడ వెళ్ళేటువంటి విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులతో తర్వాత అవకాశం ఉండదన్న ఉద్దేశంతో నేరుగా తిరుమలకి వస్తున్నారు. అందువల్లనే తిరుమల కొండలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. అయితే స్వామివారికి సంబంధించి దాదాపు 25 నుంచి 30 గంటల సమయం పడుతుంటే కాలిబాట గుండా వెళ్లే భక్తుల సంఖ్య కూడా విపరీతంగా పెరిగింది. ఇవాళ తెల్లవారుజాము నుంచి కూడా విపరీతంగా తిరుమలకి భక్తులు నడుచుకుంటూ వెళ్తున్నారు. ప్రస్తుతానికి మనం అలిపిరి కాలిబాటలో ఉన్నాం. ఇక్కడ మనం చూడొచ్చు ప్రస్తుతానికి భక్తులు కూడా ఇక్కడ నడిచి వెళ్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇదే తిరుమలకి వెళ్ళేటటువంటి కాలిబాటగా మనం అలిపిరి ప్రధాన కాలిబాటగా మనం చెప్పుకోవచ్చు. తిరుమలకి సంబంధించి విపరీతమైన రద్దీ తిరుమలలో కొనసాగుతున్న నేపథ్యంలో కంపార్ట్మెంట్లన్నీ కూడా భక్తులతో నిండిపోవడం జరిగింది. అదే స్థాయిలోనే స్వామివారి దర్శనానికి 25 గంటల నుంచి 30 గంటల సమయం పడుతుంటే టీటీడీ కూడా ఎన్నో రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. మరోవైపు ఇవాళ టీటీడీ ఈవో శ్యామలారావు కూడా ఆయన కూడా ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకి పదవి బాధ్యతలు చేపట్టబోతున్నారు. విపరీతమైన రద్దీ కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన ఇవాళ శ్రీవారి ఆలయంలో కూడా పదవి బాధ్యతలు చేపట్టి మధ్యాహ్నం తర్వాత ఉన్నత స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించబోతారు. ఎందుకంటే టీటీడీకి సంబంధించినటువంటి భక్తుల రద్దీ ఒకవైపు కొనసాగుతున్న నేపథ్యంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా వాళ్ళకందరికీ కూడా దర్శన ఏర్పాట్లు చేయడానికి ఎక్కడి నుంచి వచ్చారు బాబు? రాజంపేట, కడప డిస్ట్రిక్ట్. ఎట్లుంది రష్ క్రౌడ్? ఫుల్గా నడిచి వెళ్తున్నారు. ఎంత టైం పడుతుంది నడిచి వెళ్ళడానికి? ఒక 2 రోజులు పడుతుంది అంటున్నారు. నడిచడానికి 4 hours 5 hours. జయశిత, ఏం చదువుతారు? ఏం చేస్తారు? నేను జాబ్ చేస్తున్నాను యాక్సెంచర్లో 3 years నుండి. గతంలో ఇప్పుడు తిరుమలకి వచ్చారు? ఎవ్రీ ఇయర్ వస్తాను నేను. నడిచి వెళ్తారా? నడిచి వెళ్తాను. ఓకే. ఎంత టైం దర్శనం ఏముంది? టికెట్స్ ఏముంది? టికెట్స్ లేదు, సర్వదర్శన్కి నార్మల్గా వెళ్తున్నాను. ఎంత సమయం పడుతుంది అంటే టైం? 2 days పడుతుంది అంటున్నారు. మీరు ఉషశ్విని, ఏం చేస్తారు మీరు? నేను చదువుకుంటున్నాను, 8th class అయిపోయినాయి. బాహులిక, నేను చదువుకున్నాను. చదువుతున్నారా? ఎంత టైం పడుతుంది అంటే దర్శనానికి సంబంధించి? అదే మనం ఫాస్ట్కి వెళ్ళిపోతే అంటే అదే పనిగా మనం వెళ్ళాలి అని తొందరగా వెళ్ళిపోతే తొందరగా అయిపోతుంది. 4 to 5 hours. గతంలో ఎప్పుడైనా తిరుమలకి వచ్చారా? వచ్చాము, వస్తాం మేము. అది మనం చూడొచ్చు. కొంతమంది వాళ్ళు పిల్లలు కూడా వాళ్ళు జాబ్ చేస్తున్నారు, కొంతమంది చదువుకుంటున్నారు. వాళ్ళు కూడా స్వామివారి దర్శనానికి సంబంధించి ఇక్కడ చూస్తే కాలిబాట గుండా వెళ్ళే భక్తులు మనం చూడొచ్చు. చాలా అద్భుతంగా అంటే వాళ్ళు కుంకుమ కావచ్చు, పసుపు కావచ్చు, ప్రతి మెట్టుకు కూడా పెట్టుకుని వెళ్ళే సాంప్రదాయం ఇప్పటికీ కూడా కొనసాగుతుంది. ఇది ఎన్నో సంవత్సరాల నుంచి కూడా తిరుమలకి వెళ్ళే భక్తులు ఆ సాంప్రదాయం కొనసాగిస్తారు. వాళ్ళు చూడొచ్చు. ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? మాది పామిడి, అనంతపురం డిస్టిక్. ఇట్లా పసుపు కుంకుమ పెట్టుకొని మెట్లకు బొట్టు పెట్టుకొని వెళ్తున్నారు. ఏంటి అంత అంటే మీకు మొక్కు కోరుకున్నాం, తీరింది, పెడుతున్నాము. ఓకే.
సేమ్ మొక్కుకి గోవింద అనుకొని పెట్టుకుంటూ వెళ్ళాలని నేను పెట్టుకుంటూ వెళ్తున్నాను. అంటే లేదు 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 మా సొంత నిర్ణయం ఇది. మేము స్వామికి మొక్కున్నాము, చాలామంది చేస్తారు, కోరికలు నెరవేరితే చేస్తారు. మేము చేస్తున్నాం, మా కోరిక నెరవేరిందని చేస్తున్నాం. ఏడుకొండల స్వామి గోవింద గోవింద. చూడొచ్చు వీళ్ళు భక్తులు చాలా అద్భుతంగా ఈ ఆలయానికి సంబంధించి అంటే తిరుమలకి ప్రతిరోజు కూడా 40 నుంచి 50 మంది కాలుబాటకుండానే వెళ్తూ ఉంటారు. అయితే వాళ్ళు స్వామివారికి సంబంధించి ఒక మొక్కు కోరుకున్నారు. ఆ మొక్కు తీరింది కాబట్టి మేము ప్రతి మెట్లకు కూడా బొట్టు పెట్టుకుని స్వామివారి దర్శనానికి నడుచుకుంటూ తిరుమలకి వెళ్తున్నాము. స్వామివారి దర్శనానికి తిరుమలకి వెళ్ళిన తర్వాత ఆడ ఒకరోజు ఒకటిన్నర రోజు వెయిట్ చేసి ఉండైనా సరే స్వామి దర్శనం చేసుకుని వెళ్తామంటున్నారు. నిజంగా చాలా అద్భుతం. అంటే కాలం మారుతున్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఇలాంటి భక్తులందరూ కూడా తిరుమలకు వెళ్తున్న సమయంలోనే ఈ రకమైనటువంటి పవిత్రమైనటువంటి ఒక యజ్ఞంలా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మనం చూడొచ్చు చాలా మంది భక్తులు చిన్న చిన్న పిల్లలతో వాళ్ళందరూ కూడా నడిచి వెళ్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ రద్దీ మరో 2 రోజుల పాటు కూడా కొనసాగే అవకాశం అయితే ఉంది. ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కొనసాగే అవకాశం చూడొచ్చు. చాలామంది భక్తులు ఆ రకమైనటువంటి అంటే ఇందాక కూడా వాళ్ళు పసుపు కుంకుమ, మరికొంతమంది భక్తులు కర్పూరం వెలిగించి ప్రతి మెట్టుకు కూడా కర్పూరం వెలిగించి కూడా వెళ్తుంటారు. అందరూ కూడా గోవింద గోవింద అంటూ కూడా వెళ్తున్నారు. మొత్తం మీద ఇవాళ రేపు 2 రోజుల పాటు కూడా స్వామి దర్శనానికి సంబంధించిన సమయం పడుతుంది. ఎక్కడి నుంచి వచ్చారండి చెప్పండి? చెప్పండి, గతంలో తిరుమలకి వచ్చారా? ఎట్లా మహారాష్ట్ర నుంచి వీళ్ళు భక్తులందరూ కూడా రావడం జరిగింది. 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా తిరుమలకు వచ్చేటటువంటి సాంప్రదాయం భక్తులకు ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా భక్తులు తిరుమలకు వస్తూ ఉంటారు. అందువల్లనే తిరుమలకు సంబంధించిన కాలుబాట్లన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వీళ్ళు కర్ణాటక నుంచి కూడా భక్తులు రావడం జరిగింది. వీళ్ళు చూడొచ్చు పసుపు కుంకుమ, వీళ్ళు కూడా ప్రతి మెట్టుకు కూడా ఆ బొట్లు పెట్టుకుని వెళ్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సో మొత్తం మీద స్వామివారికి సంబంధించినటువంటి సమయం దాదాపుగా 2 రోజులు అంటే 1.5 రోజు సమయం పట్టే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పటికే టీటీడీకి సంబంధించి తిరుపతిలో వచ్చిన భక్తులకి వాళ్ళకి విష్ణునివాసం, శ్రీనివాసం ప్రాంతాల్లో కూడా వాళ్ళకి టోకన్స్ రాత్రి సమయాల్లో ఏర్పాటు చేస్తారు. ప్రతిరోజు కూడా 25,000 టికెట్ వరకు కూడా ఏర్పాటు చేస్తారు. వాటి తీసుకొని వెళ్ళి తిరుమలకి వెళ్ళి స్వామి దర్శనం కూడా చేసుకోవచ్చు. ఇట్లా కాలిబాటకుండా నడిచి వెళ్ళే భక్తులకు కూడా టీటీడీ ప్రత్యేకమైన సౌకర్యాలు కల్పిస్తుంది. ఇక తిరుమలకి వెళ్ళిన తర్వాత అక్కడ గదులు, కాటేజీల కోసం కావచ్చు, లేదంటే తలనీలాలు సమర్పించడానికి కూడా దాదాపుగా 4-5 గంటల సమయం పడుతుందని మనం చెప్పుకోవచ్చు. మొత్తం మీద మరో 2 రోజుల పాటు కూడా ఈ రద్దీ కొనసాగే అవకాశం అయితే ఉంటుంది. స్కూల్స్ అన్నీ ఓపెన్ అయ్యాయి కాబట్టి మళ్ళీ అవకాశం ఉండదు స్వామి దర్శనానికి. అంటే ప్రతి సంవత్సరం కూడా ఇయర్లీ ఒకసారి శ్రీవారిని దర్శనం చేసుకుంటే ఆ సంవత్సరం అంతా కూడా వాళ్ళకు కష్ట సుఖాలన్నీ అంటే ఇబ్బందులన్నీ తొలగుతాయనే ఉద్దేశంతోనే సహజంగా భక్తులందరూ వస్తుంటారు. అయితే గత 1.5 నెలల నుంచి కూడా వేసవి సెలవులు కొనసాగుతున్నాం. ఆ సమయంలో విపరీతమైన రద్దీ కొనసాగుతున్న నేపథ్యంలో అప్పుడు దర్శనానికి రాలేనటువంటి భక్తులందరూ కూడా ఇప్పుడు ఈ వీకెండ్ రోజుల కారణంగా ఒకసారిగా ఒక రోజు నిన్న ఇవాళ రేపు 3 రోజుల పాటు కూడా సెలవులు ఉంటాయనే ఉద్దేశంతో నేరుగా తరలి వస్తున్నారు. అందువల్లనే ఇవాళ నిన్నటి నుంచి కూడా విపరీతమైన రద్దీ తిరుమలకి కాలిబాటకుండా కూడా వెళ్తున్నారు. అదే స్థలం తిరుమలలో కూడా అన్ని కంపార్ట్మెంట్లు నిలిపి ఎక్కడ చూసినా కూడా క్యూ లైన్లన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయని మనం చెప్పొచ్చు. ఇక తిరుమల ఆలయంతో పాటు తిరుపతిలో ఉన్నటువంటి టీటీడీ అనుబంధ ఆలయాల్లో కూడా విపరీతమైన రద్దీ కొనసాగుతుంది. తిరుమల స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత తిరుపతిలో ఉన్నటువంటి పద్మావతి అమ్మవారి దర్శనానికి కూడా విపరీతమైనటువంటి భక్తుల తాకిడి పెరిగింది. తిరుమలకి వెళ్ళి శ్రీవారిని దర్శనం చేసుకున్న వాళ్ళు ఇక్కడ తిరుపతికి వచ్చి కూడా పద్మావతి అమ్మవారిని దర్శనం చేసుకుని తిరిగి ప్రయాణం అవుతున్నారు. ఇక అనుబంధ ఆలయాల్లో కూడా అలాంటి రద్దీనే కొనసాగుతుంది మనం చెప్పొచ్చు. పద్మ. రైట్, థ్యాంక్ యూ గోపి. నిర్మల్ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం బాసరకు భక్తులు పోటెత్తారు. వేకువజాము నుంచే భక్తులు అమ్మవారి దర్శనానికి క్యూ కట్టారు. పవిత్ర గోదావరి నదిలో స్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివస్తున్నారు. రాష్ట్రంలో పాఠశాలలు ప్రారంభం కావడంతో పెద్ద సంఖ్యలో అక్షరాభ్యాసాలు చేయిస్తున్నారు. మరోవైపు భక్తుల తాకిడి నేపథ్యంలో ఆలయ అధికారులు దగ్గరుండి ఏర్పాట్లు సమీక్షిస్తున్నారు. जोड़ी से बैठिए, माता पिता के दोनों जोड़ी से बैठिए, माता पिता के दोनों जोड़ी से बैठिए। వేకువజాము నుంచి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులైతే క్యూ కడుతున్నారు. బాసరకు స్కూలు ప్రారంభం కావడంతో విద్యార్థులకు విద్యాభ్యాసం సంబంధించి ఇప్పటికి నుంచే బాసర్లో తల్లిదండ్రులైతే క్యూ కడుతున్న వైనం అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో భారీగా భక్తులు తరలి వస్తున్నారు. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. శ్యామ్, చెప్పండి, బాసర్లో భక్తుల తాకిడికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి?
పద్మా నిర్మల్ జిల్లా బాసర సరస్వతి అమ్మవారి దేవాలయంలో భక్తుల రద్దీ మొదలైంది. ఈ రోజు వేకువజాము నుండి గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారి దర్శనానికి గుడి ప్రాంగణంలో భక్తులు బారులు తీరారు. పాఠశాలలు ప్రారంభమవడంతో పాటు ఈ రోజు ఆదివారం సందర్భంగా పిల్లలకు అక్షరాభ్యాసం చేయించేందుకు పిల్లల తల్లిదండ్రులు భక్తులు అధిక సంఖ్యలో బాసర అమ్మవారి దేవాలయానికి తరలివచ్చారు. భక్తుల రద్దీతో దేవాలయ ప్రాంగణం కిటకిటలాడుతుంది. తెలుగు రాష్ట్రాల నుండి కాకుండా పక్కన ఉన్న మహారాష్ట్ర నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లను దగ్గర నుండి చూసుకుంటున్నారు. పద్మ. రైట్, థ్యాంక్ యూ శ్యామ్.